హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భవాని భవిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అయితే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. నాతో పాటు ఇక్కడ మా పాప కూడా పొద్దున్నే లేసిపోయిందండి. ఇంక తనకు కూడా స్నానం అయి చేపిచ్చేసి రెడీ చేశాను. ఇప్పుడైతే ఇంక నేను దేవుడికి కూడా దండం పెట్టేసుకున్నాను. మార్నింగే లేసి దేవుడి దగ్గర మొత్తం క్లీన్ చేసుకుని, బొట్లు పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా గుడికైతే వెళ్దాం అనుకున్నానండి. కానీ ఇంకా మార్నింగ్ అవ్వలేదు పిల్లలు లేసిపోవడం వల్ల. ఇక్కడైతే టీవీలో బొమ్మలు పెట్టేశానండి పాపకి టీవీ చూస్తూ ఉంటుందని. ఇంకా భవితను కూడా స్కూల్‌కి అయితే పంపేదుంది. సో, దానికోసం అయితే ఇంకా మార్నింగే టిఫిన్ అయితే నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి. వైట్ ఉప్మా. నాకు ఇది అంత పెద్ద ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి అయితే తింటాము. ఇంక డైలీ దోస, ఇడ్లీ ఏం తింటాంలే అని ఇంక ఈరోజైతే ఈ ఉప్మా చేశాను. పిల్లలకు కూడా పెట్టొచ్చు అని. భవిత కూడా రెడీ అయిపోతుంది. ఇంక మార్నింగే నేను కర్రీ కూడా చేసేస్తానండి పిల్లలు లేకముందే. మళ్ళీ వాళ్ళు లెగిస్తే అవ్వదని. ఈరోజు ఇంకా వంకాయ పచ్చెనగపప్పు అయితే కూర వండుతున్నాను. ఇంక దాన్ని కూడా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని కూర అయితే రెడీ చేసేస్తున్నానండి. ఆల్రెడీ ఓ పాప లేసింది. ఇంకో పాప పడుకుంది. తను లేసిద్ది. ఉప్మా కూడా అయితే అవుతుందండి. ఈ ఉప్మాలో టమాటా వేసుకుంటే బాగుంటుంది. ఈ వైట్ ఉప్మా అనేది పలచగా ఉంటేనే కొంచెం తినటానికి బాగుంటుంది. గట్టిగా ఉంటే అంత నాకు తినబుద్ధి అవ్వదండి. ఈ లోపలైతే కూర కూడా నేను పొయ్యి మీద వేసేస్తున్నాను. పచ్చెనగపప్పు అయితే ముందే కొంచెం ఉడకబెట్టుకున్నానండి నేను విడిగా. పెద్ద పాప కూడా ఇక్కడైతే లేచిందండి. ఇంకా ఈవిడికి స్నానమే చేపించి ఈవిని రెడీ చేయాలి. కానీ లెగంగాల్నే అంటే ఇంకా ఒప్పుకోదు, ఏడుస్తారు. ఈ లోపల ఇద్దరు ఆడుతున్నారు. ఇద్దరు కలిసి ఆ తలుపు వేస్తూ తీస్తూ ఉంటారండి. ఎక్కడ చెయ్యి నలుపుకుంటారని నాకేమో భయం. దానికి ఏదోటి చెయ్యాలి. ఏదోటి కట్టి రాకుండా ఇంకిద్దరు ఇక్కడైతే ఆడుతున్నారు. మన కూర కూడా అయితే అయిపోవచ్చిందండి. పొయ్యి మీద వేసాను. ఉప్మాకు కూడా ఎసరు పోసేసుకున్నాను ఇంకా. ఇంకిక్కడ అయితే ఉప్మా కూడా అయిపోయిందండి. నేను తినేసి పిల్లలకు కూడా పెట్టేశాను. అదే నేను తింటూ వాళ్ళకి ఇంక తినిపిచ్చేసానండి. భవిత కూడా తినేసి స్కూల్‌కైతే వెళ్ళిపోయింది. 8:30 అలా ఆ టయానికైతే వెళ్ళిపోయిద్ది. ఇక్కడ ఇంకా ఇలాగ పెట్టేసరికి నా పనైతే అయిపోయిద్ది. ఇక ఇద్దరైతే తింటున్నారండి. పొద్దున్నే జడేద్దామంటే అసలు ఏయించుకోలేదు మా పాప. కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది. ఇంక సర్లే టిఫిన్ పెట్టాక ఏకంగా స్నానం చేయించేటప్పుడు ఎయొచ్చని ఇంకా ఇక్కడైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. ఈ లోపల స్పూన్ తెచ్చుకోవడానికి వెళ్ళిందండి. ఇంకా స్పూన్ అయితే తెచ్చుకుందండి. వీళ్ళిద్దరూ ఇంకా అలా తింటా ఉంటారండి. అలా తినడం వల్ల కూడా వాళ్ళకి ఇంకా అలవాటు అయ్యిద్ది కదా! స్పూన్‌తో తింటే వాళ్ళంతట వాళ్ళని ఇంక నేను ఒక పక్కన తినిపిస్తూ ఉంటానండి. వాళ్ళు తినేది తింటారు. ఇద్దరు ఇంకా కూర్చొని తింటున్నారు. అలా తినడం వల్ల ఏంటంటే వాళ్ళకి తినడం అనేది అలవాటవుతుంది. ఇంక ఇద్దరు కూర్చొని అయితే చక్కగా తింటారండి. ఇంకా తిన్నంత తింటారు, వంపినంత వంపుతారు. తర్వాత మనం ఇంకా వాటిని క్లీన్ చేసుకోవడమే. ఇద్దరైతే ఇక్కడ తింటున్నారు. ఇంక భవితకు కూడా క్యారేజీ ఇవ్వాలండి. ఇంక దానికి వంట అయితే ముందు కూర వండేసాను కదా! ఇంకా రైస్ అయితే వండలేదు. లేట్‌గా వండుతాను. ఇంక ఇక్కడైతే ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తినిపించుకుంటూ ఉంటారండి. ఉంటే ఇద్దరు బానే ఉంటారు. లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే ఇంక రోజు ఇంతేనండి. కొట్టుకోవడం, గిచ్చుకోవడం ఈళ్ళిద్దరు. చిన్న పాప అయితే పర్లేదు కానండి. పెద్ద పాప కొంచెం మరీ పేచి ఎక్కువ పెట్టిద్దండి. ప్రతిదానికి చూసిందల్లా కావాలంటది. ఇవ్వకపోతేనేమో ఎంత గట్టిగా ఏడుస్తూ ఉంటదో. ఇక్కడైతే నేను ఇంకా పాప లేసింది కదండీ! బెడ్రూమ్ కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా దుప్పట్లు అయి మడత పెట్టేసుకొని అన్నీ ఓ పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ పిల్లలనైతే ఇక్కడ ఈ గదిలో పడుకోబెడతామండి. మేము ఏ పని చేసుకున్నా ఇంకా డిస్టర్బెన్స్ ఆళ్ళకి వినపడదు మళ్ళీ. ఏంటో తెలీదు కానండి. మనకైతే ఏదైనా పనున్నప్పుడే పిల్లలు పొద్దున్నే లేసిపోతారు. నాకిక్కడ ఇలాగే అదే జరిగిందండి. పొద్దున్నే దండం పెట్టేసుకుందాం కదా అనుకున్నాను. మా చిన్న పాప అయితే లేసిపోయింది. ఎప్పుడు ఇంతే మాకేదైనా పనున్నప్పుడే లేసిద్ది. ఉత్తప్పుడైతే 9:30, 10 అయినా లెగరండి. ఇక్కడైతే బెడ్రూమ్ అది క్లీన్ చేసేసాను. ఇంకా కొన్ని సామాన్లున్నాయి అవి కూడా తోమేసి పిల్లలకైతే స్నానాలు చేపిచ్చేసి కూర్చోబెట్టానండి. గిన్నెలో పులిహోర అయితే ఏసాను తింటారు కదా అని. ఇక్కడ టీవీ పెట్టేసాను. ఎక్కువైతే టీవీయే చూస్తారండి. టీవీలో బొమ్మలే చూస్తారు. ఫోను అలా ఏమీ చూడరు. టీవీలో బొమ్మలు పెట్టేసామంటే ఇంక చక్కగా ఇద్దరు కూర్చొని చూసుకుంటూ ఉంటారు వాళ్ళకి నచ్చినవి పెడితే. మార్నింగ్ వంకాయ కర్రీ చేశాను కదండీ! ఇప్పుడు పిల్లలకైతే ముద్దపప్పు వండుదామని పప్పయితే ఏసాను. మాకు రైస్ కూడా పెట్టేసాను. ఇయన్నీ చేసొచ్చే లోపల వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారో. తింటారు కదా అని ఇస్తే మొత్తం వంపేసేసారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఇలాగే ఉంటదండి ఇంకా. ఊడవడం, ఎత్తుకోవడం, తుడుచుకోవడం అన్నట్టు. ఏదిచ్చినా అంతే తినడం సగం వంపడం. ఇంక మనం చేసేదేం ఉండదు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. అలా అని మనం వాళ్ళని ఏం చేయలేము కూడా. ఇలా ఇంకా భవితకు కూడా క్యారేజీ పెట్టేశానండి. నేనైతే ఇప్పుడు స్కూల్‌కెళ్ళి క్యారేజీ ఇవ్వాలి.
మార్నింగ్ నేనైతే క్యారేజ్ ఏమి పెట్టనండి స్కూల్ దగ్గరే. అందుకనే లంచ్ టయానికైతే క్యారేజీ పట్టుకెళ్తాను ఇప్పుడు. ఇంకా క్యారేజీ అయితే తీసుకెళ్తున్నానండి. మార్నింగ్ ఇంకా పెట్టను. ఎందుకంటే నేను అన్నం కలిపి పెడతాను. కర్రీ కలిపేసి తనకి విడిగా అయితే కలుపుకోవడం రాదని ఇంకా స్కూల్‌కి ఇంటికి ఎంతో డిస్టెన్స్ ఉండదండి దగ్గరే. సో, రోజు ఇలాగే తీసుకెళ్ళి నేను ఇస్తానండి. అటు నుంచి అటు గుడికి కూడా వెళ్ళాను. గుడి కూడా దగ్గరే. మార్నింగ్ గుడికెళ్ళడం అవ్వలేదన్నాను కదండీ! ఇప్పుడైతే క్యారేజీ ఇచ్చేసి గుడికైతే ఎళ్ళొచ్చేసానండి. ఇంటికి దగ్గరలోనే ఉంటది. అయింది దర్శనం అది. పిల్లలనైతే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టానండి. వస్తే మంగళవారం కదండీ! గుడి నుంచి అయితే నిమ్మకాయలు కూడా తీసుకొచ్చాను. గుమ్మానికి పెట్టచ్చులే అని. పొద్దున్నుంచి ఎళ్ళలేదనుకున్నా. బానే కుదిరింది. క్యారేజీ ఇచ్చేసి అలా ఎళ్ళొచ్చేసానండి. ఈరోజు ఏంటో తెలీదు గానండి పిల్లలైతే కాసేపు చాలా ఈ తిక్క పేసీలు పెట్టారండి. అసలు ఎంతసేపు ఇసికించారో చాలా కోపం వచ్చేసింది ఈరోజు. అయితే లోపలికి తీసుకొచ్చేసి ఆ గౌన్లు ఇప్పేసి వాళ్ళకి దిష్టి తీసేసి డ్రెస్ అయి మార్చేసి అన్నమే పెట్టేశానండి. ఇక్కడైతే ఆడుకుంటున్నారు. బయట కాసేపు ఆడుకున్నాక పడుకోబెడదాంలే అని రోడ్డు మీదకి తీసుకొచ్చాను. ఇద్దరు ఆడతారండి ఎక్కువ. మేము కూడా అన్నాలు తినేసి వీళ్ళని పడుకోబెట్టాలండి. వీళ్ళని పడుకోబెట్టి మేము కూడా అయితే పడుకుంటాం ఇంకా. నా వీడియోస్ గనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ పిల్లల్ని పడుకోబెట్టేసామండి. వాళ్ళైతే పడుకొని లెగిసిపోయారు కూడా. భవిత కూడా స్కూల్ నుంచి వచ్చేసింది భవిత స్కూల్ నుంచి వచ్చేసింది కదండండి. తను రాగానే పాలు ఏదో ఒకటి ఏయి ఉంటే అవి ఇస్తాననమాట తినడానికి. ఇప్పుడైతే పాలు తాగుతానంది. ఈలోపైతే కొన్ని బట్టలున్నాయి నేను మడత పెట్టేసి ఇద్దాంలే అన్నట్టుగా ఇక్కడైతే బట్టలు మడత పెడుతున్నాను. మాకు టీ కూడా పెట్టేసి తనకైతే పాలు కలిపేస్తున్నానండి. తను స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకుని అలా ఏమైనా స్నాక్స్ కానీ అలా తిని ట్యూషన్కి వెళ్తుందండి. 6కి అలాగా ట్యూషన్కి వెళ్ళి 8కి అలా వచ్చిద్ది. తను ట్యూషన్కి కూడా పంపేసి ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదండి. మధ్యాహ్నం తినంగానే అయితే పడుకున్నాము. అంట్లో ఏం తోమలేదండి. ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం మధ్యాహ్నమే చేస్తానండి. ఈరోజు ఎందుకో చెయ్యాలనిపించలేదు. అందుకే చేయలేదు. ఇప్పుడైతే చెయ్యాలి. భవికి కూడా పాలు కలిపేసి పెట్టానండి. తనైతే ట్యూషన్కి రెడీ అవుతుంది. తాగేసి తనైతే ట్యూషన్కి వెళ్ళిపోద్ది. నేను కూడా టీ అయితే పెట్టేశాను కదా. మా అమ్మ నేనైతే టీ తాగుతున్నామండి. పిల్లలైతే హాల్లో ఆడుతున్నారు. ఇక్కడ సామాన్లు ఉన్నాయన్నాను కదండి. అయితే క్లీన్ చేస్తున్నాను. ఈలోపు మా చిన్న పాప వచ్చింది. యాపిల్ కావాలంటే ఆ యాపిల్ అయితే కోసి తనకి ఇస్తున్నానండి. నేను ఈ పని చేసే లోపల వంటింట్లో వాళ్ళు ఒక 2-3 సార్లైనా వచ్చి వెళ్తూ ఉంటారండి. ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇక్కడైతే యాపిల్ కోసి ఇచ్చేసాను. తనైతే తీసుకుని వెళ్ళిపోయింది. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని పిల్లలకి పాలు కాసుకున్నానండి. ఈలోపు మా చిన్న పాప చూడండి గ్లాసులు కనపడితే చాలండి వాటర్ పోయమనో లేకపోతే ఎంత అయితే అది పోయమని తిరగమాతలు పెడతా ఉంటారు ఇద్దరు. ఇవ్వమంటే అసలు ఊరుకోరు. ఇది ఇచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు. ఇదే గోలండి వీళ్ళతో. ఏదైనా చూసారంటే వదలరు. మరిపిద్దామన్నా అస్సలు మర్చిపోరండి. ఇలా అయితే ఆడుతున్నారు. ఈలోపు నేనైతే వీళ్ళకి స్నానాలు అవి చేపించి ఉక్కరి పెడదామని నీళ్ళు పెట్టేశానండి. సాయంత్రం ఉంటే అన్నం పెడతానండి. లేకపోతే ఉక్కిరి మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కదా, అదైతే పెడతాను. ఇష్టంగా తింటారు. ఇక్కడైతే ఇప్పుడు అదే వండుతున్నానండి. మ్యాక్సిమం సాయంత్రం ఎక్కువ ఇదే పెడతానండి. ఇంతకుముందే అన్నం ఉంటే అన్నం పెట్టేశాను 6 ఆ టయానికి. ఇప్పుడు అయితే ఈ ఉక్కరైతే పెడతానండి. ఇది పెట్టేసి స్నానాలు చేపిచ్చేస్తే వాళ్ళ పని అయితే అయిపోద్ది. మేము కూడా అన్నాలు అవి తినేసి గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుంటున్నానండి. పిల్లలైతే అక్కడ కూర్చున్నారు. నేనైతే వంటింట్లో కొంచెం పని ఉంది. పిల్లలకి పాలు కాసి గిన్నెలు అయితే తోమేసుకుని కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటానండి. మార్నింగ్కి ఇంకే పని లేకుండా మళ్ళీ పొద్దున్నే అంటే హడావుడైద్ది కదా. మొత్తం ఇక్కడైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.